వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి మాజీ మంత్రి సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా చేసి ఆయన రాజీనామా లేఖను వైసీపీ పార్టీకి పంపించారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇంతకాలం పాటు వైసీపీకి సంబంధించి అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి అప్పుడున్నటువంటి ఇప్పటిదాకా ఆయన కుటుంబంతో కలిసిమెలిసి వెదిగాను. రాజకీయాలకు సంబంధించి రాజకీయంలో ఉన్నంత వరకు వైసీపీ పార్టీలోనే ఉంటూ వచ్చాను. కానీ పార్టీలో జరుగుతున్నటువంటి చర్యలు, పార్టీలో నాకు ఇస్తున్నటువంటి గౌరవం వల్ల నేను పార్టీలో మనుగడ కాలేకపోతున్నాను, రాజకీయాలకు సంబంధించి వైసీపీ పార్టీలో ముందుకు వెళ్ళలేకపోతున్నానంటూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆయన తదుపరి రాజకీయ భవిష్యత్తుని జనసేన పార్టీలో కలిపి ప్రయాణం చేయాలని చెప్పేసి కూడా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది. రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని బాలినేని శ్రీనివాసరెడ్డి కలవన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో కలిసిన తర్వాత ఆయన పార్టీలో చేరిక గురించి, ఆయనకి ఇచ్చేటువంటి స్థానం గురించి, అలాగే పార్టీలో ఆయన ప్రాధాన్యత గురించి కూడా కొన్ని కీలక అంశాలు కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే బాలినేని ఎపిసోడ్కి సంబంధించి గత కొంతకాలంగా చాలా చర్చలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆయన పార్టీ మారతారు, ఇంత కాన్ఫిడెంట్గా రాజీనామా చేసి బయటికి వెళ్తారు అనేటువంటి దాఖలాలు కూడా ఎక్కడా కనిపించట్లేదు. ఎన్నికల సమయంలో, అంటే మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికల సమయంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ముందే జనసేనలో చేరతారు, అక్కడి నుంచి ఒంగోలు నుంచి పోటీ చేస్తారని చెప్పేసి చాలా రూమర్స్ వచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆ ప్రక్రియకి సంబంధించి అడుగులు పడలేదు. ఆ సమయంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆయన పిలిచి బుజ్జగించడము, మళ్ళీ పార్టీలో కొనసాగాలని చెప్పడము, ఆ తర్వాత మళ్ళీ ఒంగోలుకు సంబంధించి అసెంబ్లీగా ఆయనకి బీఫామ్ ఇచ్చి అక్కడి నుంచి పోటీ చేయడము, ఆ తర్వాత ఓడిపోవడం కూడా మనం చూసాం. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తన ఓటమి పట్ల బాలినేని శ్రీనివాసరెడ్డి ఘోర పరాభవం ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ఆయన ఓటమి పట్ల ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఈవీఎంల ద్వారా నేను ఓడిపోయాను, ఈవీఎంలకు సంబంధించి కొన్ని అవకతవకలు జరిగాయి, వాటి వల్ల నేను ఓడిపోయానని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల కమిషన్ మీద ఫైట్ చేసినటువంటి అంశాన్ని కూడా మనం చూస్తూ వచ్చాము. అలాంటి నేపథ్యంలో కూడా ఎక్కడా కూడా పార్టీ నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ ఎక్కడా కూడా తనకి సపోర్ట్ రాలేదు. పార్టీకి సంబంధించిన పెద్దలు ఎవరు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఈవీఎంల పైన ఇంతగా కొట్లాడుతున్నా కూడా ఎవరు ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు అనే దానిపైన కూడా ఆయన చాలా బాధపడుతూ ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితిని కూడా చూసాం. ఆ తర్వాత ఆయన ఓటమికి సంబంధించి, ఆయన ఓడిపోవడానికి ఒంగోలుకి సంబంధించినటువంటి చాలామంది వైసీపీ నేతలు, కీలక నేతలు అందరూ కూడా కలిసి పనిచేశారని చెప్పేసి ఒక పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో వైసీపీకి సంబంధించి 2 వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితిని కూడా చూస్తాం. అలాగే బాలినేనికి సంబంధించి ఆయన సొంత బంధువైనటువంటి వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన వర్గం కూడా బాలినేనికి సపోర్ట్ చేయలేదు అనేటువంటి ఒక మాట కూడా విస్తృతంగా వినిపిస్తుంది. సో ఎన్ని కారణాల మధ్య లోకల్గానే ఆయనకి పార్టీలో 2 వర్గాలు క్రియేట్ అవ్వడము, ఆయన పార్టీలో నుంచి తొక్కేయబడ్డము, అలాగే జగన్ కూడా సరైన గౌరవం ఇవ్వట్లేదని చెప్పేసి ఏదైతే ఆశించారో వాటన్నిటి నేపథ్యంలో బాలినేని ఇప్పుడు రాజీనామా చేశారు. ఇటీవల జగన్ని కలిసినటువంటి నేపథ్యంలో బాలినేనికి జగన్ ఒక ఆఫర్ కూడా ఇచ్చారు. ప్రకాశం జిల్లా అంటే ఒంగోలు జిల్లాకి సంబంధించి అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి ఆఫర్ చేసినప్పటికి కూడా బాలినేని దాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఇంతకుముందే జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ విభేదాలన్నిటిపైన కూడా ఆయనతో కంప్లైంట్స్ ఇచ్చినట్టు తెలిసింది. వాటన్నిటిని సర్ది చెప్పుకొని పార్టీలో మళ్ళీ తిరిగి నిలబడాలని చెప్పేసి చెప్పినప్పటికి కూడా ఎక్కడా కూడా బాలినేని జగన్ మాటలను కూడా కట్టుబట్టి ఉండే అవకాశం కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడంతో ఇప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాలు కూడా చాలా విస్తృతంగా ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక ఒంగోలే కాదు, మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయనకి సంబంధించిన ఇంపాక్ట్, ఆయనకి సంబంధించిన ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయన పార్టీ మారడంతో ఆయనకి సంబంధించిన వర్గీయులందరూ, అలాగే దాంతోపాటు మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పార్టీ మారితే వైసీపీకి ఇప్పుడు తీవ్రంగా నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుందనేది మాత్రం అందరూ చెప్తున్నారు. ఇక మరోవైపు బాలినేని వెళ్ళిపోవడం వల్ల అక్కడ పార్టీ మరింత దృష్టి సారించవచ్చు, పార్టీ మీద మరింత బలోపేతం చేయొచ్చు అని చెప్పేసి మరికొందరు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే బాలినేని తన వర్గాన్ని క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు వైసీపీకి సంబంధించి. అక్కడ ఎప్పటి నుంచో ఉన్నటువంటి వైసీపీ నేతలు కానివ్వండి, దాంతోపాటు వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన సన్నిహితులు కానివ్వండి, వీళ్ళందరూ బాలినేనికి సపోర్ట్ చేయాలి వచ్చినప్పటికి కూడా ఆయనే కావాలని గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. అందుకోసమే అక్కడ వైసీపీ పార్టీ బలోపేతం అయ్యేందుకు సరైన అవకాశాలు రావట్లేదంటూ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నాయి. సో ఇలా పార్టీలోనే 2 వర్గాలుగా విడిపోయినటువంటి తరుణంలో బాలినేని ఉంటారా అనేది గత కొంతకాలంగా చర్చనట్టు జరుగుతున్న నేపథ్యంలో బాలినేని వెళ్ళిపోవడంతో ఇప్పుడు కేడర్ పైన, పార్టీ పైన మరింత దృష్టి సారించవచ్చు అని చెప్పేసి వైసీపీ భావిస్తుంది. బాలినేని బయటికి వెళ్ళిపోవడంతో కొత్త వ్యక్తిని తీసుకురావడం, లేదంటే అక్కడ ప్రాధాన్యత ఉన్నటువంటి వ్యక్తికి మళ్ళీ తిరిగి వైసీపీకి సంబంధించిన పగ్గాలు ఇవ్వడం వల్ల పార్టీని బలోపేతం చేసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా వైసీపీ భావిస్తున్నటువంటి మాట. సో ఇలాంటి నేపథ్యంలో బాలినేని వెళ్ళిపోయినందుకు ఒక బాధ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తిరిగి పార్టీని యాక్టివ్ చేయాలి. కేడర్ ఏదైతే బాలినేని వ్యతిరేక వర్గం ఉందో
వైసీపీకి సంబంధించి ఆ వర్గాన్ని మొత్తాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పార్టీని యాక్టివ్ చేస్తున్నటువంటి నమ్మకం కూడా కనిపిస్తుంది. సో ఈ రెండు భిన్న భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా బాలినేని లాంటి వ్యక్తి బయటికి వెళ్ళడం వల్ల ఇప్పుడు పార్టీకి కొంత ఖచ్చితంగా నష్టం చేకూరే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీకి సంబంధించి డ్యామేజ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పార్టీని బిల్డప్ చేసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించి లీడర్స్ మధ్య సమన్వయం కానివ్వండి, లీడర్స్ దగ్గర నుంచి సపోర్ట్ కానీ ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు ఒక్కొక్కరుగా సామ్నేనిగా ఉదయభాను కానివ్వండి, ఆయన కూడా పార్టీ మారాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఆయన కూడా జనసేన పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారు. ఎంపీలు అంటే రాజ్యసభకు సంబంధించిన ఎంపీలు కూడా కొంతమంది ఇప్పటికే రాజీనామా చేసి టీడీపీలోనో జనసేనలోనో చేరేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్సీలు కూడా టీడీపీలో జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇలా ఒక్కొక్కరు పార్టీని వదిలి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా పార్టీని కాన్స్ట్రక్ట్ చేయాలి, పార్టీని స్ట్రెంథన్ చేయాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డికి లీడర్స్ దగ్గర నుంచి సపోర్ట్ రావట్లేదు. సో ఏదైతే బ్యాచ్ అంతా వెళ్ళిపోవాలని చెప్పేసి డిసైడ్ అయినటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి పార్టీ పునర్నిర్మాణం మీద దృష్టి పెట్టాలని చెప్పేసి వైసీపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే బాలినేని రాజీనామా ఒక అందుకు చెడైనప్పటికీ కూడా పార్టీ క్యాడర్కి పార్టీని మళ్ళీ రీబిల్డ్ చేయడానికి మంచి అవుతుందని చెప్పేసి కూడా వైసీపీ భావిస్తుంది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారు, ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి బాలినేని ప్రస్తావన ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎలా ఇంపాక్ట్ ఉంటుందనేది మాత్రం తెలియాల్సి ఉంది.